శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11గా ఉండడం జరిగింది. రాజపూజ్యం 4, అవమానం 7. అందువలన ఈ రాశి వారు వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి ఏదైనా ఇల్లు కట్టుకోవడం కానీ, పెళ్లి చేయడం కానీ, ఏదంటే మీ సంతానాన్ని చదువు నిమిత్తం విదేశం పంపడం కానీ, ఇలాంటి పెద్ద బడ్జెట్ పెట్టుకుంటే మీకు ఆ వ్యయం అన్నది సరిపోతూ ఉంటుంది. ఇక అవమానం 7గా ఉంది కాబట్టి అది కూడా కొంత ఎక్కువే రాజపూజ్యం కన్నా. ఎవరికన్నా మాట ఇచ్చే ముందు మనం ఎంతవరకు చేయగలం అని ఆలోచించేస్తే సరిపోతుంది తప్ప అప్పుడు మీకు ఏ అవమానం ఉండదు, పైపించి ఇంకా గౌరవం పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ గోచార ఫలితాల్లో సంవత్సర ఫలితం కాబట్టి మనకి ఈ కర్కాటక రాశి వారికి బాగా అనుకూలమైనటువంటి గ్రహం గురుగ్రహం, ఎంతో కొంత మీకు అనుకూలించే గ్రహం కేతు గ్రహం. ఈ 2 గ్రహాలు కూడా రాశికి ఇరువైపులా ఉండడం జరిగింది. అంటే మీకు గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల ఈ సంవత్సర ప్రారంభం నుంచి జూన్ 1వ తారీఖు వరకు రుజుమార్గంలో ఉన్నటువంటి గురువు 12వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. అంటే ప్రధానంగా 6వ స్థానాధిపతిగా 12వ స్థానంలో ఉండడం వల్ల ఏవైనా బాధ్యతలు ఉంటే అవి తీర్చివేస్తారు. రుణాలు ఏమైనా ఉంటే, అంటే ఫైనాన్స్ డెఫిసిట్గా ఉన్నటువంటి అప్పులు ఏమైనా ఉంటే వాటిని సంపూర్ణంగా తీర్చివేయడం జరుగుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇక భాగ్యాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వలన పుణ్యక్షేత్రాలు దర్శించాలనే ఆలోచన నెరవేరుతుంది. పుణ్య కార్యక్రమాలకి, దైవ సంబంధించిన కార్యక్రమాలకి, గుళ్ళు గోపులు నిర్మాణానికి ధనాన్ని సహకరిస్తారు. పిల్లల్ని చదివించే విషయంలో ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఫ్యూచర్లో మీ పిల్లల కొరకు ఏదైనా జాగ్రత్త పెట్టడం కానీ, ఏదైనా స్థిరాస్తి కొనడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత ఏంటంటే ప్రధానంగా గురువు వ్యయంలో ఉండగా మీరు చదువుని కంటిన్యూ చేయొచ్చు. గతంలో ఆగిపోయినటువంటి విద్యను తిరిగి కంటిన్యూ చేయడం, డబుల్ డిగ్రీ కోసం ప్రయత్నం చేయొచ్చు. సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి దంపతులు ఈ జూన్ 1వ తారీఖు లోపల ప్రయత్నం చేయడం వల్ల, మెడికల్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అయితే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఉన్నటువంటి గురువు రాశి యందు సంచారం హంస మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది. జాతకుడికి అప్పుడు దాకా ఉన్నటువంటి బలహీనతల నుంచి బయటపడతాడు. చిన్న చిన్న బలహీనతలు కానీ, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాటి బయటపడతాడు. కొత్త సాంప్రదాయంగా కనబడతాడు. వేషధారణలోను, అలంకరణలోను, ఆలోచనలు, అలవాట్లు చాలా గొప్పగా మారుతూ ఉంటాయన్నమాట. దైవభక్తి పెరుగుతుంది. ఇది విద్యార్థుల్లో చాలా చక్కటి మార్పు మీరు గమనిస్తారు. గతంలో బద్ధకంగా చదవకుండా టైం వేస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా సాంప్రదాయంగా కనబడటం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడికి ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది. ఏదో పుట్టినరోజు ఫంక్షనో, ఒక ఒడుగు లాంటిదో, ఒక దైవ కార్యక్రమం, లేదో పెళ్ళో, ఏదో శుభకార్యం జాతకుడికి జరుగుతూ ఉంటుంది. జాతకుడికి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి మిత్రులు లభిస్తూ ఉంటారు. కంప్లీట్గా వారి జీవన విధానంలో మార్పు చెందుతూ ఉంటాడు. ప్రధానంగా ఏంటంటే దైవభక్తి పెరుగుతుంది. మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకుంటాడు. అంటే ఇంకా అక్టోబర్ 31 తర్వాత ధనస్థానంలో ప్రవేశించే గురువు ఆటోమేటిక్గా కుటుంబ ఆదాయం పెరుగుతుంది. అలాగే కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగం కానీ, పెళ్లి కానీ జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీకు ఏదో ఉద్యోగం రావడం వల్ల మీ సంపాదన పెరుగుతూ ఉంటుంది. కొత్తగా నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే మనకి గురువు షష్టాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల 2, 6, 10 స్థానాలు యాక్టివేట్ అవుతాయి. అందువల్ల ఏంటంటే మీ వాక్చాతుర్యం పెరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్స్లో పాస్ అవుతుంటారు. కుటుంబ గౌరవం పెరుగుతుంది. వృత్తిలో చాలా సిన్సియర్గా ఉంటారు. ఏదైనా పోటీ పరీక్షలో కానీ, ఇంటర్వ్యూలో విజయం సాధించే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద గురుబలం చాలా బాగుంది ఈ రాశి వారికి. ఈ సంవత్సరం నిరుద్యోగులు సెటిల్మెంట్ అవ్వడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, వివాహం కాని వారికి వివాహం అన్నది ఈ కర్కాటక రాశి వారికి ఎస్పెషల్గా జరుగుతుంది. అయితే మరి భాగ్యస్థానంలో శని భగవాను కొంతవరకు మరీ ఇబ్బంది పెట్టకపోయినా న్యూట్రల్గా ఉండడం జరుగుతుంది.
ఇది పుణ్యక్షేత్రాలు దర్శించాలని మీ ఆలోచన నెరవేరుతుంది. 9లో ఉన్నటువంటి శని భగవానుడు 11వ స్థానాన్ని యాక్టివేట్ చేస్తాడు. శని కూడా ఒక విధంగా వృత్తికారకుడు అవడం వల్ల మీకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకి క్యాంపస్ సెలక్షన్లో లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఉద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగులుగా మారుతారు. ఆల్రెడీ ఉద్యోగులకి ఆదాయం పెరుగుతుంది. కేవలం అష్టమ శని, అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు కొన్ని అపవాదాలు అపనిందలు కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసర విషయాల్లో కళ చేసుకుండా, చిన్న పొరపాటు కూడా దొరకకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే అష్టమంలో ఉన్నటువంటి రాహు వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్వస్తి. ఏదైనా మనకి గ్రహాలు ప్రతికూలంగా లేనప్పుడు ఆ గ్రహాల్ని సంతృప్తి పరచడానికి మనం సనాతనంగా ఆచరిస్తున్నటువంటిది నవరత్న ధారణ. అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం ఇవ్వడం, అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించుకోవడం కానీ, వ్యక్తిగతంగా చదవడం కానీ జరుగుతూ ఉంటుంది. వీటిలో బాగా పనిచేసేది నవగ్రహ స్తోత్రాలు. అంటే మనకి జప కుసుమ సంకాసం అది ఉంటుంది కదా, అక్కడ నుంచి 9 అంటే చివరి కేతు వరకు కూడా 9 నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయడం వల్ల తొందరగా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పారాయణ చేసే విధానంలో సింపుల్ పద్ధతి, అంటే మా గురువుగారు చెప్పిన పద్ధతి ఏంటంటే, మనకి ఏదన్నా ఒక గురుగ్రహం అనుకూలంగా లేదు, అప్పుడు ముందుగా నవగ్రహ స్తోత్రాలు 9 కూడా ఒకసారి చదవడం, ప్రత్యేక గురుగ్రహం యొక్క స్తోత్రాన్ని ఒక 41 సార్లు చదివి మళ్ళా తిరిగి 9 నవగ్రహ స్తోత్రాలు చదవడం వల్ల మనకి ఆ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు రత్నధారణ అన్నది, అంటే చాలా వరకు ఒరిజినల్ రత్నాలు దొరకపోవడం వల్ల ఇబ్బంది తప్ప, ఒరిజినల్ రత్నం అంటూ దొరికితే అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అది రవిగ్రహానికి కెంపు, చంద్రగ్రహానికి ముత్యం, కుజగ్రహానికి పగడం, బుధగ్రహానికి పచ్చ, గురుగ్రహానికి కనకపుష్యరాగం, శుక్రగ్రహానికి వజ్రం, శనిగ్రహానికి నీలం, రాహుకి గోమేధికం, కేతువుకి వైడూర్యం ధరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ఈ శుక్రుడి దగ్గర రాబోతులకి వజ్రం, అది ఎక్కువ 2-3 క్యారెట్ల పట్ల పెట్టవసరం లేదు. కేవలం ఒక 11 సెంట్లు లేదంటే 15 సెంట్లు సెట్ సరిపోతుంది. అయితే మినిమం మిగతా ఈ కెంపు కానీ పచ్చ కానీ కనకపుష్ప కానీ 1 క్యారెట్ ఉంటే 99% సరిపోతుంది. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి పెద్దది ధరించాలని, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి చిన్నది ధరించాలన్నటువంటి భేదం అన్నది అది వ్యాపార ధోరణి అవుతుంది తప్ప మామూలుగా అయితే కాదు. నిరభ్యంతరంగా ఎటువంటి ఫేకు కాకుండా మంచిది 1 క్యారెట్ ధరించినా అది 100% మీకు ఫలితం లభిస్తుంది. అయితే కేవలం రత్నధారణ ఒకటే కాకుండా రెగ్యులర్గా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేస్తూ ఏ గ్రహానికి సంబంధించినటువంటి కొన్ని ఈ ఆహార పదార్థాలు ఉంటాయి, అవి గోవుకి పెట్టడం వల్ల కూడా మీకు ఆ గ్రహశాంతి రావుతూ ఉంటుంది. మరి ఆరోగ్యం బాగలేదు, ఉద్యోగం రావటం లేదు అన్నప్పుడు గోవుకి, అంటే గోశాలలో ఆవుకి నానబెట్టినటువంటి గోధుమలు 1 కిలో పావు ఆవు పెట్టడం వల్ల మరి ఆరోగ్యం బాగుపడుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ విధంగా ఈ ఆవుకి ఆహారంగా పెట్టడం, ఈ విధంగా అనేక రకాల పరిహారాలు ఉంటాయి. చాలా ఈజీగా, ధనం ఇబ్బంది ఉంది, ఆర్థిక పరంగా బాగా చిరిగిపోయాం, ఏ దారి కనబట్టలేదు అనుకున్న వాళ్ళు కొద్దిపాటి చిన్న రెమెడీ చేసి చూడండి, బ్రహ్మాండంగా పనిచేస్తే. ఏంటంటే ఒక 100 గ్రాములు గోధుమ నూక, అందులో ఒక 100 గ్రాములు పంచదార కలిపి, ఒక 100 గ్రాములు నెయ్యి, ఈ 3 కలిపి చక్కగా ఒక ఉండలాగా లడ్డులాగా పౌడర్లా చేసి, ఆ పౌడర్ని చీమలు ఉన్న ప్రదేశంలో, ఏ చీమలన్నా పర్లేదు, ఆ చీమలు ఉన్న ప్రదేశంలో మంగళవారం రోజు ఆ చీమలకు ఆహారంగా వేయడం వల్ల, ఈ విధంగా మీరు ఒక 8 వారాలు చేయడం వల్ల ఎంత గొప్ప ఆర్థిక సమస్య అయినా 100కి 100 రూపాయలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇందులో నమ్మకం అన్నది వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత నమ్మకంతో పరిహారం చేస్తే అది అంత బాగా పనిచేస్తుంది. నమ్మకం లేకుండా మీరు ఎంత గొప్ప ప్రయత్నం చేసినా అది వేస్ట్గానే మిగిలిపోతుంది. స్వస్తి.